చాలా బాధాకరమైనటువంటి విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు. సోనియమ్మ 6 గ్యారెంటీలు ఇస్తే 7వ గ్యారెంటీ కింద ఈ రాష్ట్రంలో స్వపరిపాలన అందిస్తాం, ప్రజాపాలన అందిస్తామని చెప్పింది. ఈ ప్రజాపాలనలో ఎస్సీలకు రక్షణ లేదు, ఎస్టీలకు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది. అడుగడుగున హత్యలు, అడుగడుగున అత్యాచారాలు నిత్యాకృత్యం అయిపోయింది. ఎటు చూసినా ఈ రాష్ట్రంలో ఏదో మూలన ఏదో గంటకు 2 గంటలకు హత్యలు, నేరాలు, దౌర్జన్యాలు, అనేకమైనటువంటి కేసులు మనకు కనబడతా ఉన్నాయి. అంటే ఈ తెలంగాణ ఎట్లయిపోయిందంటే నేరాలు ఘోరాలు చూసినట్టు అయిపోతూ ఉన్నాయి. ఈ జిల్లా ముఖ్యమంత్రి, నేను పాలమూరు ముద్దుబిడ్డను, మొన్న దేవరకద్రకు వచ్చినప్పుడు నేను విన్నా. నేను ఈ పాలమూరు ముద్దుబిడ్డను, ఏ సమస్య వచ్చినా నాకు ఒక టెలిఫోన్ చేయండి, నాకు ఉత్తరం రాయండి, నాకు సమాచారం ఇవ్వండి, న్యాయం చేస్తా అంటుంది. ఈ జిల్లా నుంచే మేము మాట్లాడుతూ ఉన్నాం, దేవరకద్ర నియోజకవర్గం నుంచి. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మూల చూసినా, ఎక్కడ చూసినా కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, మహిళల పైన దాడులు జరుగుతున్నాయి కదా, మహిళలకు రక్షణ లేకుండా పోయింది కదా. ఇలా 4 రోజుల నుంచి ఒక దళిత మహిళపై మూకుమ్మడిగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా ఎవరు అరెస్ట్ అయ్యిండ్రు, ఎంతమంది అరెస్ట్ అయ్యిండ్రు అనేసి కూడా కనీస ఇన్ఫర్మేషన్ కలెక్టర్కి తెలియదు, ఆర్డీఓకి తెలియదు, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ తెలియదు. అంటే ఈ ప్రభుత్వం ఎటువైపు పోతుందో ఒకసారి ఆలోచన చేయాలి. అమ్మాయి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి కొంతమంది దుండగుల చేత అత్యాచారానికి గురై హత్య చేయబడితే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఈ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తూ ఉన్నారు? ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ అరెస్ట్ చేయడానికి ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది?